నమస్కారం. నేను డాక్టర్ మొహమ్మద్ రఫీ, సంపూర్ణ ఆయుర్వేద నిలయం, నాదర్గుల్, గ్రీన్ హోమ్స్ కాలనీ, రోడ్ నెంబర్ 3, హైదరాబాద్. మీకోసం ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వీడియో తీస్తున్నాను. చాలామందికి ఇబ్బంది కలిగేది, ఎన్నో మందులు వాడినా కూడా తగ్గనిది, ఎంతో ఇబ్బందికి గురయ్యే వీడియో తీస్తున్నాను. మీకు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు 3 లక్షణాలు. ఒకటి, ఫస్ట్ బాత్రూమ్ కూర్చున్న తర్వాత రక్తం పడుతుందా? బాత్రూమ్ లెటిన్ కూర్చునేటప్పుడు ముక్కి కూర్చుంటున్నారా? లేక విపరీతమైన నొప్పి ఉందా? లేక చిన్న వేపకాయ లాంటివి, చిన్న బుడిపెల్ లాంటివి ఉన్నా, తర్వాత బంతిలాగా ఓ గడ్డలాగా రౌండ్గా తిరుగుతున్నా, తర్వాత దాని చుట్టూ క్రాక్స్ వచ్చి మంట పుడుతున్నా, ఈ వీడియో మీకోసమే. నేను గత 45 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు అనువంశంగా చేస్తున్న వైద్యాన్ని నా తరంలో నేను ఎంతో మందికి, వేల మంది, లక్షల మందికి నేను బాగా చేస్తూ వస్తున్నాను. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీ ప్రత్యక్షంగా నా దగ్గర మందులు వాడిన ఒక వ్యక్తి తను ఏడ్చుకుంటూ వచ్చాడు. అసలు అర్థం కాలేదు, నాకు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో నేనేం ధైర్యపరిచి అతను మందిచ్చాను. మందించిన తర్వాత అతను మందు వాడడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని రోజులలో, ఎన్ని గంటలలో, ఎన్ని నెలల్లో బాగైందో అతని ద్వారానే మీరు వినండి. మీ పేరు, నామ్ క్యా आपका? अनिल कुमार सर। अनिल कुमार, अभी आपने मेरे दवा खाते हुए कितने दिन हुआ आपको? आपका दवा सर मैं 2 दिन खाया, रिएक्शन उसका बहुत बढ़िया। क्या प्रॉब्लम था आपको? आप मेरे पास जब आए थे, क्या प्रॉब्लम क्या आपको बताओ? सर मैं बाथरूम में जब जाता था, हाँ, बाथरूम करने के टाइम पे ब्लड आता था। हाँ, ब्लड आता था तो थोड़ा सा मुझे बहुत सोच में पड़ गया कि क्या चीज़ है, कैसे हो गया, क्या हो गया। तो 1-2 जगह मैं दवा भी कराया सर, अच्छा, उसका रिस्पॉन्स नहीं मिला। अच्छा, तो आपके बारे में पढ़ा, कोई बताया, अच्छा, तो आपका पता लेकर मैं आपके पास आया सर। अच्छा, तो मैं बोला ठीक है, अभी इनके पास आए हम मिलने के लिए। तो 1 दिन का ही दवा दिए, 1 दिन का ही दवा दिए थे। 1 दिन का मैं दवा खाया, वो खाने के बाद सुबह उसका रिस्पॉन्स हमें उसका मिल गया। वो सूजन थोड़ा सा मेरा कम हुआ। बाथरूम में मैं बैठता था तो थोड़ा बाथरूम करने में बहुत दिक्कत होती थी, लेकिन 1 दिन का मैं दवा खाने के बाद वो बाथरूम का प्रॉब्लम भी सही हो गया, वो थोड़ा बाथरूम से ब्लड भी आना बंद हो गया। उसके बाद धीरे-धीरे करके वो 2-3 दिन का दवा मैं खाया, वो कवर हो गया सर। ఇప్పుడు మీరు తన మాటలు నేను కదా చెప్పింది ఏంటంటే, తనకు యాక్చువల్గా పైల్స్ ప్రాబ్లం ఉన్నది. బాత్రూమ్కి వెళ్తే రక్తం వచ్చి నొప్పి, విపరీతమైన నొప్పి, కూర్చోలేకపోయేటోడు, నిలబడలేకపోయేటోడు, పని చేయలేకపోయేటోడు. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. తిరిగిన తర్వాత కూడా అక్కడ కొందరు డాక్టర్లు సజెషన్ ఇచ్చారు తనకు ఆపరేషన్ చేసుకోమని. ఆపరేషన్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే, తను ఆపరేషన్ చేసుకోవడం కోసం భయపడి ఏదో విధంగా భయపడినాడు. దాని తర్వాత ఎవరో చెప్తే నా అడ్రస్ కనుక్కొని నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పాను. చెప్పిన తర్వాత అతను నా దగ్గర సాయంత్రం 4 గంటల ఆ టైంలో వచ్చారు. తర్వాత అతనికి వెంటనే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు మందు తయారు చేసి, నీకు ఇప్పుడు నొప్పి ఉందా అని అడిగాను. నొప్పి ఉందని చెప్పాడు. సరే, నువ్వు ఇది తీసుకొని తిన్న తర్వాత 1 గంట తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోయి తిన్న తర్వాత 1 గంటకు నాకు ఫోన్ చేసి చెప్పు, నీకు నొప్పి ఉందా లేదా అని చెప్పమన్నాను. సరే, అదేవిధంగా మెడిసిన్ ఇక్కడే నేను తినిపించి మజ్జిగ దాపి, దాంట్లో పటిక బెల్లం కలిపి మజ్జిగ దాపి ఇచ్చి పంపించాను. తర్వాత గంటన్నర చూసి నాకు ఫోన్ రాలేదు. తర్వాత 2-3 గంటలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ అద్భుతం సార్, మీరు జరిగింది, మీ దాంట్లో అద్భుతం జరిగింది, దేవుడు సార్ మీరు, నాకు వెంటనే నొప్పి అయితే తగ్గింది సార్, అసలు ప్రాబ్లం అనేది దేవుడు సార్ అంటే, లేదు నువ్వు మళ్ళీ రావాలి, రేపు ఉదయాన్నే వచ్చేసి 3 రోజులు మందు వాడే, జీవితంలో ఇంకా సమస్య రాదు, దాని తర్వాత ఒక నెల రోజులు వాడితే అసలు ఇలాంటి సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది అని చెప్పాను. ఈ సమస్య రావడానికి మెయిన్ కారణం మలబద్ధకం, కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మలబద్ధకం మన జీర్ణ వ్యవస్థ, మనం తినే ఆహారం సరిగా జీర్ణం అవ్వక, తర్వాత జీర్ణం కాకపోవడం వల్ల మన జీర్ణంలో జఠరాగ్ని అనేది ఉత్పత్తి ఎక్కువ కాకుండా వల్ల ఈ మలబద్ధక సమస్య వస్తుంది. దీనివల్ల బాడీలో ఉష్ణం అనేది పెరుగుతుంది, అత్యుష్ణం పెరుగుతుంది. ఉష్ణం పెరిగిన తర్వాత మలబద్ధకం గట్టిగా ఫ్రీగా మోషన్ రాకపోవడం వల్ల, టైట్ కావడం వల్ల అక్కడ నొప్పి, రక్తం కావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనం తినే ఆహారంలో మంచిగా జీర్ణమయ్యే ఆహారం, లైక్ ఎక్కువ ఫైబర్ ఐటమ్స్ మనం తీసుకోవడం వల్ల, తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు ఫ్రీగా మోషన్ అవుతుంది. మలం సర్వరోగాలకు మూలం. ఒకసారి మలం సరిగా కాలేదంటే అన్ని రోగాలకు మూలం. అక్కడి నుంచి జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడం వల్ల మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అన్ని రోగాలకు మూలం అవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహార నియమాలు, మన ఇళ్ళలో మనం ఫస్ట్ నుంచి మనం తినే ఇంట్లో ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల ఈ మలబద్ధక సమస్యని తప్పించుకొని దానివల్ల వచ్చే ఈ పైల్స్ కానీ, ఫిషెస్ కానీ, పిస్తులాలు కానీ రాకుండా మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు వీడియోలలో
వైద్యం తెలియని వాళ్ళు, చెట్ల గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఒకరి గురించి నేను చెప్పను, ఒకరి గురించి మనకు అనవసరం. నేను చేసే వైద్యం గురించి చెప్తున్నాను. నేను ఆషామాషిగా చేసేది కదా. తాత ముత్తాతల నుంచి 450 సంవత్సరాల నుంచి ఒక దగ్గర మా తాత ముత్తాతలు చేసింది నేను చేసి ఒక దగ్గర నేర్చుకున్నది కాదు, ఒక దగ్గర చదువుకున్నది కాదు. ఇది వంశపారంపర్యంగా అనువంశికంగా వచ్చిన వైద్యం నాకు. నా వైద్యాన్ని గుర్తించి ఈ వరల్డ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇంటర్నేషనల్ ఎడిషన్ ఇది, వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెంట్ ఇంగ్లాండ్ వాళ్ళు మన భారతదేశంలో నన్ను గుర్తించిన వీళ్ళు నాకు ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలా మ్యాగజిన్ ద్వారా ఇది చూడండి, ఈ మ్యాగజిన్లో నా గురించి పూర్తిగా వివరించి నేను చేసిన సేవలను ఇక్కడ అందించారు, చూపించారు డాక్టర్ మొహమ్మద్ రఫీ షేక్. ఇది ఈ మధ్యకాలం ఈ 2025కు వచ్చేసి ఇది వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ ఐకాన్ 2025కు ఇచ్చేశారు, సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఎంతో మందికి నేను సేవలు అందించడం వల్ల ఇది నాకు దక్కింది. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. సో వైద్యం అనేది అది కృషి, దాని మీద తపన, ఇంట్రెస్ట్గా చేస్తే ఎలా ఇంట్రెస్ట్ చేసే సరైన మనం ఒక చెట్టు దగ్గరికి వెళ్తే ఆ మూలిక మనం చూసి కొమ్మను వాడుకో, నేను నీ పలానాన్ని ఉపయోగపడతా, ఆ విధమైన దీన్ని తీసుకురావాలి. సో ఇది నా అదృష్టం. మా తాత ముత్తాతలు, మా నాన్నగారు వాళ్ళ కుటుంబంలో పుట్టడం వల్ల నాకు ఎంతో ఆనందం. దీనివల్ల నేను ఎంతో మందికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అని, కిడ్నీ ఫెయిల్యూర్ అని, పక్షవాతం అని, సోరియాసిస్ అని, పిల్లలు లేని వాళ్ళకు పీసీఓడి ప్రాబ్లం, ఇలా చిన్న చిన్న పైల్స్ ప్రాబ్లం, గ్లూకోమా, ఎంఎన్డి మస్కులర్ డిస్ట్రోఫీ ఇలాంటి ఎన్నో కేసులు నేను నయం చేసి వస్తున్నాను. నేను 40 సంవత్సరాలు చేస్తున్నాను. సంపూర్ణ ఆయుర్వేద నిలయం అనే పేరుతో స్టార్ట్ చేశాను. ఎంతో మంది మన దేశం కాక మన తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశ విదేశాలకు నా మందులు పంపిస్తున్నాను. కొందరు రాని వాళ్ళకు నేను కొరియర్ ద్వారా మందులు పంపిస్తున్నాను. అది సీరియస్ కేసులో నాకు రమ్మని చెప్తున్నాను. ఫోన్ల ద్వారా వచ్చి నన్ను కన్సల్ట్ అయ్యి అడ్రస్ తీసుకుని నా దగ్గరికి వచ్చి ఎంతో మందికి నేను సేవలు అందిస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కింద నెంబర్లో స్క్రోల్ నెంబర్లకు మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఎలాంటి పరిష్కారం, మానవునికి ఉన్న ప్రతి జబ్బుకు మా దగ్గర మందు ఉంది.